అసలు సివిల్ ఇంజనీర్ అని అతను ఏం చేస్తాడు, అసలు అతను చేసే రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అవి మనం ఈ యొక్క ఛానల్లో పిన్ టు పిన్ తెలుసుకోవచ్చు అనమాట. అసలు సివిల్ ఇంజనీర్గా ఉంటే ఏం స్కోప్స్ ఉన్నాయి, ఈ సివిల్ ఇంజనీర్గా ఉంటే ఏం జాబ్స్ చేసుకోవచ్చు, ఎట్లయిందన్నది పిన్ టు పిన్ మనం చెక్ చేసుకుందాం. అయితే అసలు సివిల్ అంటే ఏంటి? Civil engineer is the branch of engineering that deals with designing, building and maintaining physical structures that make modern life possible. అసలు సివిల్ ఇంజనీర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి అతను ఏం చేస్తాడు, రోడ్స్, బ్రిడ్జెస్, బిల్డింగ్స్, డ్యామ్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ వాటర్ సిస్టమ్స్ ఇవన్నీ అతను కన్స్ట్రక్షన్ చేస్తాడనమాట. డిజైనింగ్, బిల్డింగ్, మెయింటైన్ ఫిజికల్ స్ట్రక్చర్స్ అట్లా పిన్ టు పిన్ అతను చేసుకుంటాడు. తర్వాత అసలు సివిల్ ఇంజనీరు అసలు సైట్లో ఏం చేస్తాడు, డిజైన్, బిల్డింగ్ ప్లాన్స్ అండ్ డ్రాయింగ్స్, ఎస్టిమేట్ మెటీరియల్స్ అండ్ కాస్ట్. అసలు ప్రాజెక్ట్లో మనకు మెయిన్ థింగ్ అనమాట, అసలు కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎంత, మెయింటెనెన్స్ ఎంత అవుతుంది అన్నది, మెటీరియల్ కాస్ట్ ఎంత అన్నది అతను దాన్ని కూడా BOQ ద్వారా కానీ చేసుకోవచ్చు, ఎస్టిమేట్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్లో సూపర్వైజన్ చేయటం, తర్వాత సైట్లో సేఫ్టీ మెజర్మెంట్, క్వాలిటీ ఇష్యూస్ చూడటం, లేబర్ని మేనేజ్ చేయటం, తర్వాత ఇంకా సాఫ్ట్వేర్ కూడా యూజ్ చేసి AutoCAD అట్లా యూజ్ చేసి డ్రాయింగ్స్ మనం చేసుకోవచ్చు అనమాట. తర్వాత మెయిన్ ఏరియాస్ సివిల్ ఇంజనీర్, తర్వాత బిల్డింగ్స్, స్ట్రక్చర్స్ అంటే ఏంటి, హోమ్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, స్కై స్క్రాపర్స్ కానీ చేస్తారు. తర్వాత రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ అండ్ హైవేస్ ఆల్సో, డ్యామ్స్, కెనాల్స్ అండ్ వాటర్ సప్లై సిస్టమ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ అండ్ టన్నెల్స్, ఎన్విరాన్మెంట్ అండ్ అర్బన్ ప్లానింగ్. ఎవ్రీ వన్ వరల్డ్లో ఏ వర్క్ చేయాలన్నా సరే డ్రైన్స్ నుంచి తర్వాత మన బిగ్ అపార్ట్మెంట్స్, స్టోర్ అపార్ట్మెంట్స్ వరకు కూడా ప్రతిదీ సివిల్ ఇంజనీర్ చేస్తారనమాట. తర్వాత సివిల్ ఇంజనీర్లో కోర్సెస్ ఏమున్నాయి, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, బీటెక్, తర్వాత ఎంటెక్, స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి అనమాట. మనం స్ట్రక్చర్ సైడ్ వెళ్ళాలంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చేయాలా, తర్వాత మనం రోడ్స్కి కానీ అట్లా వెళ్ళాలనుకుంటే మనం ఏం చేస్తామంటే ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ అని చెప్పి స్పెషలైజేషన్ చేసుకుంటాం. అట్లా మనం డిజైనింగ్ వెళ్ళాలంటే డిజైనింగ్ సైడ్ వెళ్ళొచ్చు. అట్లా ఎంటెక్లో స్పెషలైజేషన్ అన్నది మనం చేసుకోవచ్చు అనమాట. తర్వాత AutoCAD కానీ, ఎస్టిమేషన్ కానీ, BBS కానీ సర్టిఫికేషన్ చేస్తే మంచి వాల్యూ ఉంది. తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ ఏమన్నాయి, సివిల్ ఇంజనీర్ చదువుకుంటే సైట్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు, తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీర్ అవ్వచ్చు, క్వాంటిటీ సర్వేయర్, అసలు ఒక బిల్డింగ్ అనేది ఎంత వరకు మనం చేయగలం, ఎంత కాస్ట్లో జరుగుతుంది అన్నది క్వాంటిటీ వేయాలన్నమాట. తర్వాత ప్రాజెక్ట్ ఇంజనీరు, ప్రాజెక్ట్ మేనేజర్ ఆల్సో. తర్వాత గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట, మనకి చాలా వేకెన్సీస్ ఉంటాయి అనమాట. PWD కానీ, R&B కానీ, SSC కానీ, JE కానీ. లేదు ఈ జాబ్స్ మనకి ఇవన్నీ ఎందుకు అనుకుంటే ఫ్రీలాన్స్ పెట్టుకొని కన్సల్టెన్సీ టైప్ వెళ్ళిపోవచ్చు. సివిల్ ఇంజనీర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వితౌట్ సివిల్ ఇంజనీరింగ్ దేర్ వుడ్ బి నో రోడ్స్ టు డ్రైవ్ ఆన్, నో బిల్డింగ్స్ టు లివ్ ఆన్, నో వాటర్ సిస్టమ్స్ అండ్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్. సివిల్ ఇంజనీర్స్ మేక్ మోడర్న్ లైఫ్ పాసిబుల్. సివిల్ ఇంజనీర్ అనే అతను ఒకవేళ లేకపోతే మనం రోడ్స్ అనేవి వేసుకోలేము, బిల్డింగ్స్ కట్టలేము, వాటర్ సిస్టమ్స్లో అవి ఎట్లా ఫ్లో అనేది చేయలేము. అట్లా మనం ఒక సివిల్ ఇంజనీరింగ్ ఇంపార్టెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ స్కోప్ అనమాట. తర్వాత ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, you are passionate about building the world around you, civil engineer is your path. Welcome to Civil Mentor. మనం తర్వాత అరౌండ్ ద వరల్డ్ అరౌండ్ యూ, సివిల్ ఇంజనీర్స్ ఈజ్ యువర్ పాత్. వెల్కమ్ టు సివిల్ మెంటార్, లెర్న్ సివిల్ లైక్ ఏ ప్రో. ఫర్దర్గా మన నెక్స్ట్ వీడియోస్లో వచ్చేసరికి టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్, స్ట్రక్చర్స్ కానీ, రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, ఇన్స్టిట్యూషనల్ అయినా ఉన్నా సరే నెక్స్ట్ ఒక్కొక్క వీడియోలో నుంచి నేను ఒక్కొక్క టాపిక్ని ఎత్తుకొని విడివిడిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. తర్వాత టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్, షాలోనా, డీపా, ఫుటింగ్స్ వచ్చేసరికి రాఫ్ట్, పైలు, వెల్. తర్వాత టైప్స్ ఆఫ్ లోడ్స్ ఇన్ స్ట్రక్చర్స్, డెడ్ లోడ్, లైవ్ లోడ్ అంటే ఏంటి, విండ్ లోడ్ అంటే ఏంటి, ఎర్త్క్వేక్ లోడ్ అంటే ఏంటి, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, సిమెంట్, శాండ్, అగ్రిగేట్, స్టీల్, బ్రిక్స్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ప్రతిదీ మనం ఒక్కొక్క వీడియోలో చేసుకుంటూ వెళ్దాం. గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ కానీ, తర్వాత కామన్ సివిల్ టూల్స్ ఆన్ సైట్, తర్వాత బార్ బెండింగ్ షెడ్యూల్, ఇట్లా ప్రతి ఒక్కటి మనం ఒక్కొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.